వెల్కమ్ బ్యాక్ టు హారిక రెడ్డి ఆఫీషియల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి జాతర బ్లాగ్ అనమాట. సో 5 days ఉంటుంది జాతర. 5 daysలో నేను ఎన్ని డేస్ వెళ్తానో తెలీదు. వెళ్ళినప్పుడల్లా క్లిప్స్ తీస్తూ ఉంటా అండ్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ గైస్, మీరు ఈ మధ్య వ్లాగ్స్ ఎక్కువ చూడట్లేదు, ప్లీజ్ చూడండి నా కోసం అండ్ ఒక చిన్న లైక్ వేసుకోండి. అండ్ మొత్తం వ్లాగ్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. టేక్ కేర్, బాయ్. సో గాయస్, యాక్చువల్లీ ఫస్ట్ డే ఏముంటుందంటే పల్లకి తీసుకెళ్తారు అండ్ అక్కడ అగ్గిదొక్కడం ఉంటుంది. పల్లకిలో దేవుడు ఉంటాడనమాట. అయితే నేను ఆ రోజు మార్నింగ్ 6కి లేచాను అనమాట. హెడ్ బాత్ చేసి ఉన్నాను. 8కి అలా మా ఇంటి ముందుకు వచ్చింది. ఫుల్ రష్, ఫుల్ జనాలు ఉన్నారు. తర్వాత అగ్గిదొక్కడానికి కూడా వెళ్ళినాము. సో ఆ రోజు నాకు ఫుల్ స్టమక్ పెయిన్ ఉండే అనమాట. అంటే ఫస్ట్ టైం ఇంతమంది జనాలు ఉండడము ఇక్కడ. నేనైతే షాక్ అయిపోయినా, ఏంది ఇంత జనాలు ఉన్నారు, పబ్లిక్ ఏందని చెప్పేసి. సో ఇంకా అగ్గిదొక్కే దగ్గర నేను చాలా భయపడ్డాను. అక్కడ క్లిప్ తీయలేకపోయాను బికాజ్ స్టమక్ పెయిన్ అని చెప్పా కదా, కుదరలేదు. అక్కడ అంత జనాలు ఉన్నారు గైస్, చాలా అంటే చాలా జనాలు ఉన్నారనమాట. గైస్, యాక్చువల్లీ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ అయిపోయిన తర్వాత మేము తార్లో వెళ్ళాము. పక్కనున్న టెంపుల్కి తార్లో వెళ్ళడం అనేది ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ లాల్ ఆఫ్ ది ఇయర్ అనమాట. సో పిల్లలంతా గ్యాంగ్ వెళ్ళాము. పెద్దవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. సో మా ఇంటి పక్కన పిన్ని వాళ్ళు, మా అత్తమ్మ, చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరూ కలిసి ముందే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలందరం మేమేమో తార్లో వెళ్ళాము. మా తమ్ముడే వ్లాగ్ మొత్తం షూట్ చేశాడు. సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారనమాట. చాలా జనాలు ఉన్నారు. ఫుల్ రష్ ఉంది, పబ్లిక్. సో ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే కొబ్బరికాయ కొనుక్కోవడానికి వెళ్ళాము. సో అక్కడ ఆంటీ తెలుసు. సో తనతో మాట్లాడుతూ ఉన్నాను ఇలా అని చెప్పేసి. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాము. సో నెక్స్ట్ వచ్చేసి దర్శనానికి వెళ్ళాలి. యాక్చువల్లీ మా చిన్నపిల్లలు చూసారు కదా ఇప్పటివరకు, పెద్దవాళ్ళు వెళ్ళారని చెప్పా కదా, ఆ పెద్దవాళ్ళ దగ్గరికి మేము పంపించేసాము ఆల్రెడీ. వాళ్ళు ఆల్రెడీ కొబ్బరికాయ కొనుక్కొని ఉంటారు కాబట్టి మేము మళ్ళీ రిటర్న్ ఇంకొక సైడ్ వచ్చి అక్కడ మేము మళ్ళీ కొబ్బరికాయ కొనుక్కొని పోయినామన్నమాట. సో ఇంకా ఫుల్ జనాలు అంటే ఫుల్ జనాలు ఉన్నారు. మా తమ్ముడు మొత్తం షూట్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా వచ్చేసి మేము మొత్తం వ్లాగ్ మొత్తం షూట్ చేస్తూ ఉన్నాము. అక్కడక్కడ క్లిప్స్ షూట్ చేసాం మ్యాక్సిమమ్. సో దర్శనానికి వెళ్తూ ఉన్నాము. మధ్యలో మా తమ్ముడి పంచులు ఒకసారి ఆపేశారు మొత్తానికే. సో మధ్యలో ఒకసారి మొత్తానికి ఆపేశారు. మేమేమనుకున్నాం అబ్బా అని చెప్పేసి, నేను ఇక్కడ ఒక క్రేజీ జోక్ జరిగింది గైస్. నేను అక్కడ వాటి నుంచి దూకేసా. మళ్ళీ అక్కడ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ లైన్ స్టార్ట్ అయింది. అయ్యో దేవుడా అని చెప్పి మళ్ళీ రిటర్న్ దూకేసా. సో ఇంకా మా తమ్ముడు ఆడ గంట కొడుతున్నప్పుడు, గంట కొట్టు, నేను వ్లాగ్ షూట్ చేస్తున్నా అని చెప్పి గంట కొట్టిపించినాడు అనమాట. యాక్చువల్లీ వాడు లోపల కూడా షూట్ చేశాడు మ్యాక్సిమమ్. సో ఇంకా మేము వెళ్తున్నాం దర్శనానికి. చాలా టైం పట్టింది, ఒక 1/2 hour పట్టింది. చాలా ఏం కాదు, 1/2 hour పట్టింది. మేము అక్కడ పిచ్చి కథలన్నీ పడుతున్నాం అనమాట, క్లిప్స్ తీసుకుంటా ఉన్నాము. సో ఇంకా కొబ్బరికాయ అనేది బయట కొడతారనమాట. సో బయట కొడతారు. ఇంకా లోపలికి పోలేదు గైస్. మేము వెనకాల చూసారు కదా, రష్, పబ్లిక్, జనాలు వస్తూనే ఉన్నారు. సో ఇంకా లోపల కూడా మా తమ్ముడు క్లిప్స్ తీశాడు. యాక్చువల్లీ జాతరలోకి మేము వెళ్ళలేదు, జాతర వ్లాగ్ కానీ, ఎందుకంటే రథం ఉంటుంది నెక్స్ట్. సో అది చూడ్డానికి మా ఇంటి సైడే వస్తుంది. సో టైం పడుతుంది కాబట్టి చేయలేదన్నమాట గైస్. యాక్చువల్లీ ఇది 2 days వ్లాగ్ అనమాట. సో గైస్, ఫస్ట్ అయితే దేవుడి దగ్గర చూడండి, దర్శనం చేసుకోండి, మీరు కూడా మొక్కుకోండి. సో ఏమంటే ఇది 2 days వ్లాగ్ బికాజ్ ఫస్ట్ డే మేము జస్ట్ టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం అండ్ సెకండ్ డే వచ్చేసి జాతరకి వెళ్ళాం. మార్నింగ్ పల్లకి అని చెప్పా కదా, మా తమ్ముడు పల్లకిని షూట్ చేశాడు ఏమేమి ఉందని చెప్పి. అక్కడ దేవుడైతే లేడు బట్ అలా ఉంటుందన్నమాట. సో ఇంకా అన్ని పక్కపక్కన దేవుళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాము అండ్ కొబ్బరికాయ నేనే కొట్టేసిన. తర్వాత ఇంకా అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత యాక్చువల్లీ ఏమంటే తినడానికి వెళ్ళాము కానీ తినలేదు, వచ్చేసినాం మళ్ళీ. సో రథం స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఉండొద్దు అని అంటారు మా ఇంట్లో అయితే. సో నాకు తెలీదు రీజన్ ఎందుకు అని చెప్పేసి. సో రథం స్టార్ట్ చేసినప్పుడు కాదు, అదేదో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయంట, అవి చేసేటప్పుడు ఉండకూడదంట. సో మేము ఇంకా అవన్నీ చేస్తారేమో అని చెప్పేసి వచ్చేసినాం. యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన సైడ్ అన్నదానం ఉంటుంది అనమాట, కానీ మేము వెళ్ళలేదు. సో అది గుండం అంటారు, అందులో వాటర్ ఉంటాయి. సో ఏంటంటే అక్క మనం గుండం దగ్గర షూట్ చేద్దాం పదా అని చెప్పేసి తీసుకొచ్చిండు మా తమ్ముడు. సో మొత్తం వీడియో షూట్ చేస్తూ ఉన్నది మొత్తం మా తమ్ముడే అనమాట. ఇది ఫస్ట్ డే అనమాట, ఇది ఫస్ట్ డే మాత్రమే. సో ఇంకా అక్కడ
గుండం మొత్తం వాటర్ మొత్తం చాలా బాగుండే. యాక్చువల్లీ ఇది లాక్ చేస్తారు, ఎందుకంటే అందులో పడతారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి లాక్ చేస్తారు. కానీ జాతర కోసం ఓపెన్ చేశారు. చూడండి ఇక్కడ కూడా చాలా పబ్లికే ఉన్నారు, ఎక్కడ చూడు పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్. అండ్ రథం దగ్గరకు వచ్చేసాం, చూసారు కదా, కొంచెం కొంచెం కనిపించింది కదా మీకు. రథం చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంటికి వచ్చేసినాం. ఇది నైట్ అనమాట. సో ఇంకా నైట్ రథం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ మా ఇంటి సైడ్ వచ్చేసింది మాత్రం 9 అయింది, 8:30 9 అట్లా అయింది రథం మా ఇంటి ముందుకు వచ్చేసరికి. మేము 7 నుంచి కూర్చున్నాం అనమాట, అందరు డాన్సులు చూసుకుంటూ. యాక్చువల్లీ ఏమేమి ఉంటుంది అంటే డీజే ఉంటుంది, డీజే డాన్స్ చేసే వాళ్ళకి డీజే ఉంటుంది, ఏమంటారు బ్యాండ్ దగ్గర చేసే వాళ్ళకి బ్యాండ్ కూడా ఉంటుంది. మా తమ్ముడేమో డాన్స్ చేస్తా అని చెప్పేసి మొత్తం వ్లాగ్ కూడా షూట్ చేయడానికి వ్లాగ్ కూడా షూట్ చేసిండు అనమాట. సో మొత్తం తిరిగేసి వ్లాగ్ షూట్ చేసి, వాడు డాన్స్ చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ మొత్తం ఫుల్ చాలామంది బ్యాండ్ దగ్గర ఉన్నారు, డీజే దగ్గర ఉన్నారు, చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. సో ఇదేం జాతర అనేది మీకు చెప్పలేదు కదా. యాక్చువల్లీ ఇది వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ జాతర. సో ఏంటంటే రథం గురించి చెప్పాలంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ వీరభద్రేశ్వర టెంపుల్. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ చేశాక ఎండ్ వచ్చేసి ఇదేదో టెంపుల్ అబ్బా నాకు తెలీదు సరిగ్గా. సో నేను కింద యాడ్ చేస్తాను టెంపుల్ పేరు తెలిసాక. సో ఏంటంటే ఏం చేస్తారు, తర్వాత 5 days టెంపుల్లోనే ఉంటుంది రథము. ఆ తర్వాత మళ్ళీ 5th day రిటర్న్ తీసుకెళ్తారనమాట. సో మా నాన్నని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం. మేమైతే మా బిల్డింగ్ పైన టెర్రస్ పైననే ఉన్నాం మ్యాక్సిమమ్, ఇంకా ఎక్కడ కిందకి వెళ్ళలేదు, అందరినీ చూస్తూ ఉన్నాం అనమాట. డీజే డ్యాన్స్ చేసేవాళ్ళు డీజే దగ్గర డ్యాన్స్ చేస్తున్నారు, బ్యాండ్కి చేసే దగ్గర బ్యాండ్కి చేస్తున్నారు, ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది అయితే జనాలు ఉన్నారు, ఫుల్ రష్ మొత్తం రష్ అనమాట. సో ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ 5 daysలో. సో ఇంకా 5 days కదా, ఫస్ట్ డేనే ఇది. నేనేమో 2 days బ్లాగ్ షూట్ చేశాను. 2 days బ్లాగ్ యాక్చువల్లీ ఈరోజు పెట్టాను కాబట్టి వచ్చేస్తుంది రథం వచ్చేస్తుంది. సో ఇంకా మా ఇంటి ముందుకి మా టెంపుల్ మా ఇంటి వెనకాలే ఉంటుంది, కొంచెం కూడా దూరం కాదు, మా దగ్గర బిల్డింగ్ పై నుంచి కనిపిస్తుంది కదా టెంపుల్ అక్కడ. సో ఇంకా రథం వచ్చేస్తుంది కాబట్టి మేము ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాం అనమాట. ఫస్ట్ నేను ఒక 1 minute వరకు గట్టిగా మొక్కుకున్నా గైస్. మా చెల్లి పక్క నుంచి నాకు మొక్కే ఫ్రీడమ్ కూడా ఇస్తలేదు. మా చెల్లి అయితే ఇంకెంతసేపు మొక్కుతావు అంటుంది. అక్కడ నేనేమో మొక్కుతుంటే ఇంకెంతసేపు అంటుందన్నమాట. సో నేనేమో మంచిగా మొక్కుదామని అనేసి నేనున్నా. సో మా చెల్లేమో ఇంకెంతసేపు అంతంత కోరికలు ఏమున్నాయని నన్ను అక్కడ కూడా గెలుకుతూ ఉంది మా చెల్లె. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పక్కన నేను చెప్పా కదా మా పిన్ని వాళ్ళని చెప్పి, నేను మొన్న ప్రాంక్ చేశాను కదా, వాళ్ళే అక్కడ ఇద్దరు నచ్చుతుంది, అక్కడ సాస్తమ్మ సో వాళ్ళిద్దరు వాళ్ళ బిల్డింగ్ పై నుంచి చూస్తున్నారు. సో ఇంకా రథం మా ఇంటి ముందుకు వచ్చేసింది. కానీ ఈసారి చాలా ఎర్లీగా వచ్చింది గైస్. యాక్చువల్లీ 10 అలా అయ్యేది, 9 లోపు మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయింది. ఐ వాజ్ షాక్డ్ అనమాట, ఇంత తొందరగా వెళ్ళిపోయింది ఏంటని చెప్పేసి. ఇంకా మా తమ్ముడు మొత్తం మళ్ళీ షూట్ చేయడానికి వెళ్ళాడు అక్కడ డీజే దగ్గర, అండ్ మొత్తం అంతా షూట్ చేశాడు. సో జనరేటర్ ఉంటుంది, చాలా అంతా మొత్తం లైటింగ్ ఉంటుంది, మంచిగానే ఉంటుంది గైస్, చాలా మంచిగా ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఫన్ అనిపించింది మాకైతే. నేనైతే పైకి కిందకి తిరుగుతూనే ఉన్నా. నాకు అలానే నాకు ఎగ్జైట్మెంట్కి నేను అలానే చేస్తానన్నమాట. సో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, మా ఫ్రెండ్ అయితే రాలేదు. సో ఇంకా డీజే దగ్గర దుంకుతూనే ఉన్నారు. మా తమ్ముడైతే చాలా హెల్ప్ చేశాడు నాకు షూటింగ్ విషయంలో. మ్యాక్సిమం నాకు గైస్ ఐ డోంట్ నో, నాకు షూట్ చేయడం అంతగా ఎక్కువగా నచ్చదు. బికాజ్ అందరూ ఉన్నప్పుడు నాకు ఎంజాయ్ చేయబుద్ధి అవుతుంది అనమాట. ఇట్లా షూట్ చేయడం అంతా నచ్చదు. కానీ వ్లాగ్ కోసం షూట్ చేయక తప్పదు కాబట్టి అయినా మా తమ్ముడు చేశాడనమాట. సో ఫుల్ డీజే, యాక్చువల్లీ చెప్పాలంటే గైస్ నాకు ఫుల్ దుంకాలనిపిస్తుంది డీజే అవన్నీ పెట్టినప్పుడు, కానీ పోలేం కదా. సో ఇంకా నాకు ఇంకా మా ఇంట్లోనే చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో అందరు అబ్బాయిలు ఉన్నారు, కొంచెం నాకు సిగ్గు అనిపిస్తుంది. సో ఇంకా అందరు చాలామంది జనాలు ఉన్నారు గైస్. అసలు ఇంకా మొత్తం వ్లాగ్ మొత్తం చూపిస్తూనే ఉంది. వచ్చేసాం గైస్, నెక్స్ట్ జాతరలోకి వచ్చేసినాం. నెక్స్ట్ డే ఇది సెకండ్ డే 2 అనమాట. సో అక్కడ రథం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చాం, మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వచ్చాం, లైక్ అరౌండ్ 6 o'clock అలా వచ్చాం గైస్. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. అక్కడ ఏం లేదు కొనుక్కోవడానికి. నేనైతే చాలా కొనుక్కుందాం, నా దగ్గర అన్నీ ఉన్నాయి, బట్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ చైన్స్ అన్నా ఏదన్నా ఇట్లా మంచిగా ఏమైనా కొనుక్కుందాం అనుకున్నా మంచిగా ఉంటే.
మొత్తం బ్యాంగిల్సే, ఎక్కడ చూడు బ్యాంగిల్సే, ఇంకా వేరే ఆప్షనే లేదు. చాలా అంటే చాలా గైస్, అస్సలు నచ్చలే నాకైతే. ఇంకా తర్వాత లైటింగ్ అట్లే ఉంది, 5 days వరకు అట్లే ఉంటుంది టెంపుల్కి. మేము గైస్ వీఆర్ గోయింగ్ ఫర్ ఐస్ క్రీమ్. ముందుడే వెళ్ళాం కదా దర్శనంకి, వెళ్ళినప్పుడు అక్కడ మేము ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం అనమాట. చాలా బాగుంది, చాకోబార్, జస్ట్ 10 rupees. సో ఇంకా నెక్స్ట్ పోయి మళ్ళీ ఇంకా ఫస్ట్ ఆడికే వెళ్ళినాం అనమాట ఐస్ క్రీమ్ తీసుకోవడానికి. ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం. సో మేమిద్దరం మా చెల్లి రారా అంటే మీరే వెళ్ళండి అని చెప్పింది. సరే మేమే కొనుక్కుంటామని మేమే కొనుక్కున్నాం, నేను మా తమ్ముడు. సో ఇంకా మా తమ్ముడు చూసారు కదా, మా తమ్ముడు మా గ్యాంగ్ సో ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మేము వచ్చేసినాం అనమాట. ఫుల్ అంటే ఫుల్ జనాలు గైస్, ఏం చేయాలి, అందరు మా గ్యాంగ్. సో ఇంకా నెక్స్ట్ నేను ఐస్ క్రీమ్ తింటుంటే మా తమ్ముడు వ్లాగ్ షూట్ చేస్తున్నాడు. వీడిది ఏందో ఏమో నాకు తెలియదు కానీ షూట్ చేయంటే చేయడు. అక్కడ షూట్ చేస్తా తేతే అంటాడు, వాడికి నచ్చినప్పుడు షూట్ చేస్తా అంటాడు అనమాట. సో గైస్ నేనైతే లిటరలీ నాకు అంత అస్సలు నచ్చలేదు, సీరియస్గా చెప్తున్నా. జాతరలో అయితే ఏం లేదు గైస్, నేను ఎక్స్పెక్ట్ చేసేంత నేను ఏమేమి కొనుక్కోవాలనుకున్నానో అవన్నీ అయితే అస్సలు లేవు. సో ఇవే మా తమ్ముడు షూట్ చేస్తూ ఉన్నాడు. సో అక్కడ మేము ఏమేం చేసామంటే ఏం కొనుక్కోలేదు, ఒక 4-5 times అటు ఇటు తిరిగామన్నమాట. తిరిగిన తర్వాత ఇంకా జస్ట్ అక్కడక్కడ అన్నీ చూస్తూ తిరిగాము. తర్వాత చెరుకు రసం తాగినాము. తర్వాత అంతే, ఇంకా మా తమ్ముడు షూట్ చేశాడు. ఫస్ట్ వెళ్ళగానే షూట్ చేసుకున్నాం మొత్తం. ఎట్లా షూట్ చేశాడు చూడండి గైస్, అసలు అది షూట్ అంటారు ఎవరన్నా, దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి షూట్ చేసి వదిలేస్తాడు మా తమ్ముడు. నేను ఎంత బాగా చేశాడు అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే నాకు అర్థమవుతుంది వాడు ఎట్లా చేసినాడు అని చెప్పేసి. కానీ మా తమ్ముడు చాలా టేక్ కేర్ చేశాడు. నాకు మార్నింగ్ స్టమక్ పెయిన్ అంటే కూడా టాబ్లెట్ వేసుకొని ఇచ్చినాడు. ఒక ఓన్ బ్రదర్ ఉండాలనిపిస్తుంది, ఒక తమ్ముడు ఒక అన్నయ్య ఉండాలనిపిస్తుంది నాకు. ఒక మా చెల్లె ఉంది, అది కూడా చాలా మంచిదే, చాలా చాలా మంచిది. సో ఇంకా జాతరలో అయితే మాకు అంతా నాకైతే మంచిగా అనిపించలేదు. ఇగో చెరుకు రసం ఇక్కడ తాగేసినాము గైస్. అంతే గైస్, వచ్చేసాము. ఇంకా మా నాన్న ఎండింగ్ చెప్తుంది చూడండి. హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ అను, లైక్, షేర్, కామెంట్. ఇక్కడ చూడు, థ్యాంక్ యూ. ముదిక్ ఫ్లయింగ్ కిసి.